హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మటుకు మా ఇంట్లో బాదుషాలు అయితే తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. మేము వీడియోలు పెట్టగానే మీకైతే వస్తాయన్నమాట ఫ్రెండ్స్. బాదుషాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు మైదా పిండి, అదే కప్పు చక్కెర అయితే తీసుకున్నాము, డాల్డా ఫ్రెండ్స్, నిమ్మకాయ, వంట సోడా, ఉప్పు. ముందుగా అయితే పిండి కలుపుకోవాలి కాబట్టి డాల్డాని మటుకు కొద్దిగా లైట్గా వేడి చేద్దాము. డాల్డా మటుకు వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. డాల్డా మటుకు వేడెక్కిందనమాట. పిండిలో అయితే వేసుకుందాము. ఉప్పు, వంట సోడా వేసుకుందాము. తర్వాత అయితే డాల్డా వేసుకుందాము. మొత్తం ఫ్రెండ్స్ డాల్డాతోనే కలిపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పిండి అయితే కలుపుకుందాము. వేడిగా ఉంటుంది కాబట్టి గంటతో అట్లా కలిపెట్టేసి మళ్ళీ చేత్తో కలిపేద్దాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, డాల్డాతో మొత్తం కలిపేసిన ఇలా ముద్ద చేస్తే రావాలన్నమాట. ఇంకా నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు ముద్దలాగా వచ్చింది కదా, నీళ్లు కానీ చూసుకొని వేసుకుందాము. అనుకో కాకుండా వేసుకుందాము. బాగా కలిపితేనే ఫ్రెండ్స్ బాదుషాలు మటుకు బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు కలుపుకోవాలి. మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి చక్కెర పాకం అయితే పెట్టేసుకుందాము. బాండీలు అయితే పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చక్కెర తీసుకున్నాము. చక్కెర వేసుకున్నాము బండిల్లో. కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాము. చక్కెర పాకం చిక్కగా కావాలి కాబట్టి కొన్ని అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చక్కెర పాకం అయితే బాగా ఉడుకుతుంది కదా, కుంకుమ పువ్వు వేసుకున్నాము. తర్వాత అయితే ఒక 3 చుక్కలు నిమ్మకాయ వేసుకున్నాం రసము. కలబెట్టేస్తాం మొత్తము. చూడండి ఫ్రెండ్స్, చక్కెర పాకం మటుకు మంచిగా అయితే ఉడికిపోయింది. పాకం అయితే వచ్చేసింది, తీసేద్దాము. మూత పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, బాదుషాలు ఎంచుకోవాలి కాబట్టి నూనె వేసుకుందాము. నూనె వేడెక్కుతుంది కాబట్టి బాదుషాలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే కలిపేసి బాదుషాలు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చిన్న బాదుషాలు చేస్తాను ఫ్రెండ్స్. బాదుషాలు మటుకు ఇలా వచ్చేసింది అనమాట. ఇలా చీలినాయని అనుకోద్దు ఫ్రెండ్స్, చక్కెర పాకం బాగా తాగుతుంది అనమాట. నూనెలో వేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, నూనె కానీ ఎక్కువ అయితే కాగొద్దు, గోరువెచ్చగా కాగాలి, ఎందుకంటే బాదుషాలు తొందరగా మాడిపోతాయి. చూసుగా చూడండి ఫ్రెండ్స్, అలా మటుకు కాగాలి నూనె. వేయగానే తిప్పొద్దు ఫ్రెండ్స్, కొద్దిగా అయితే బాగా కాగనిచ్చి తిప్పదాం. చూడండి ఫ్రెండ్స్, నూనె మటుకు వేడిగా ఎక్కువైతే కావద్దు, సన్న మంట మీద ఇలా మటుకు వేసుకోవాలి కాంచుకొని. అవి వేసి కానీ తిప్పకూడదు అనమాట. బాగా గోల్డ్ కలర్ వచ్చినాక తిప్పుదాము. చూడండి ఫ్రెండ్స్, బాదుషాలు అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే మారుతుంది కదా, అట్లా సన్న మంట మీద ఎంచుకుందాము. తిప్పేస్తాన్ని. ఫ్రెండ్స్, బాదుషాలు మటుకు బాగా కలర్ వచ్చేసినాయి, తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలర్ వచ్చినాయి, తీసుకున్నాము.
చూడండి ఫ్రెండ్స్, బాదుషాలు అయితే ఎంచుకున్నాం కదా, ఇంకా చక్కెర పాకంలో వేసుకుందాము. వేడి మీదనే వేసుకోవాలి. అంతా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెడితే చక్కెర పాకం అంతా తాగేస్తుంది అనమాట, పిడుచుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాదుషాలు మటుకు చక్కెర పాకం వేసుకున్నాం కదా, ఇలా వచ్చినాయి అనుకోవద్దు, బాగా వస్తాయి. చక్కెర పాకం అంతా తాగినాక బాగా వస్తాయి ఫ్రెండ్స్. బయట కొనుక్కుంటే బదులు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మూత పెట్టేద్దాము. బాదుషాలు మటుకు చక్కెర పాకంలో బాగా మునిగినాయి అనమాట. చక్కెర పాకం కానీ బాగా బిడ్చేస్తేనే తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా అయితే బాదుషా తయారు చేసుకున్నాము. బయట కొనుక్కుంటే బదులు మనమే కొద్దిగా ట్రై చేసి మంచిగా చూడండి సింపుల్గా అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. బాదుషా ఎంత మంచిగా అయితే కలర్ వచ్చింది, మెత్తగా అయితే బాదుషాలు బాగున్నాయి అనమాట. మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంత మంచిగా మెత్తగా అయితే వచ్చేసినాయి బాదుషాలు. చూడండి జ్యూసీగా సూపర్ ఉంది ఫ్రెండ్స్, మెత్తగా ఉన్నాయి అసలు బాదుషాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.